రమేష్ గారు, సో ఇదండి నక్సలైట్ల పట్ల ఐ మీన్ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి దాని ప్రభావం ఎక్కడో పెద్దగా ఉన్నట్టు లేదు. అప్పటికే వారికి వీక్ అవుతూ వచ్చారు. బట్ వైఎస్ఆర్ గారి హయాంలో అప్పుడే చర్చలు కొద్దిగా ఊపందుకున్నాయి. చాలామంది అప్పుడు కూడా జనజీవన స్రవంతులకు కలిశారు. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం పర్టికులర్ గణపతి లొంగుబాటు విషయంలో ఒక అడుగు ముందుకేసి దాన్ని సాఫ్ట్గా ఐ మీన్ చాలా ఒక లాజికల్గా తీసుకొచ్చి ఆయన ఈవెన్ వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తులో కూడా ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక ఆహ్వానం కూడా పలుకుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇకపోతే ప్రశ్నించడానికే మనం అంతా ఉంది. మరి మీకున్న ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని మీరు మీ పాత్రని ఎంతవరకు పోషిస్తున్నారు అనేది ఒకసారి మరోసారి ఏమైనా పునరాలోచించుకునే అవకాశం ఉందా ఈ పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఈ నక్సల్ ఉద్యమంలో అసలు ఈ ఉద్యమం పుట్టడానికి కారణం ఏంటంటే సమాజంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో ఉన్న కొన్ని డిఫరెన్సెస్ కారణంగా నక్సలైట్లు, కొంతమంది ప్రజలు నక్సలైట్లుగా మారడం జరిగింది. ఆ మార్పుల్లోనే రకరకాలుగా వీళ్ళు ఉద్యమాలు చేయడం, రకరకాల ఇష్యూస్ మీద వీళ్ళు పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ఇప్పుడు చెప్పుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి కానీ, అలాగే మాధవరెడ్డి గారు, ఆ రోజు హోమ్ మినిస్టర్ ఉన్న మాధవరెడ్డి గారు చనిపోవడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే ఆ రోజు అరకులో కిడారి సోమేశ్వరరావు గారు ఎమ్మెల్యే, సిరా సోము గారు మరొక ఎక్స్ఎమ్మెల్యే గారి మీద దాడి జరిగి వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. ఈ రకంగా వాళ్ళు ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం, సమాజంలో ఉన్న అసమానతల మీద వాళ్ళు పోరాటం చేస్తూ, ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళ తప్పుల మీద మేము పోరాటం చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఎంచుకున్న బాట చంపడం అనే పరిస్థితికి రావడంతో ఈ రోజున నక్సలైట్ల మీద తీవ్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నాయనేది ఎవరూ కూడా కాదనలేని నిజం. కానీ ఏంటంటే ఇందాక అందరూ మాట్లాడుతున్నట్లుగా కమ్యూనిస్ట్ వెంకటేశ్వర్లు గారు కానీ, ఉప్పా లక్ష్మణరావు కానీ, కిరణ్ అన్న కానీ, మీరు కానీ మాట్లాడుతున్నట్లుగా నక్సలైట్లు అనే వ్యక్తులు సమాజంలో ఉన్న అసమానతల కారణంగానే పోరాట బాట పెట్టి ఈ రోజున అసమానతల మీద వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎంచుకున్న లైన్లో వాళ్ళు చంపే స్థాయికి వచ్చేసరికి దీన్ని కేంద్రం కానీ, రాష్ట్రం కానీ, ఏ ప్రభుత్వాలైనా అంగీకరించకుండా వాళ్ళ మీద ఇటువంటి అణిచివేత ధోరణి రావడం జరిగింది. ఈ ధోరణిలో నిజంగా నక్సలైట్లు వాళ్ళు ఇప్పుడు చెబుతున్నట్లుగా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి నిజంగా ప్రజల్లో వాళ్ళ బలాబలాలు చూపించుకుని ఎమ్మెల్యేలుగా లేదా ఎంపీలుగా ఎన్నికయ్యి నిజంగా ఈ రోజున ధర్మం కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ముందుకు వెళితే మనందరం కూడా హర్షించే పరిస్థితులు ఉంటాయి. నక్సలైట్లు అనే వ్యక్తులు ఎవరు కూడా, ఎందుకంటే ఇప్పుడు కిరణ్ అన్న క్లియర్గా చెప్పడం జరిగింది, వాళ్ళు మంచి కార్యక్రమాల కోసం మాత్రం ఆ రోజుల్లో పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాటాల మీద ఈరోజు వచ్చిన పరిస్థితులు మార్పు కారణంగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోవడం, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది టెక్నాలజీ ద్వారా కనుక్కోవడంతో ఈ రోజున వాళ్ళందరూ కూడా లొంగుబాటు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంతేకాకుండా ఆపరేషన్ కగార్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా మార్చి 31 లోపు ఖచ్చితంగా ఏమైనా సరే ఈ భారతదేశంలో నక్సలైట్లు అనే వాళ్ళు లేకుండా చేయాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవడంతో ఆ డెసిషన్ ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర వాళ్ళు ఫోర్స్ కానీ ఎక్కడెక్కడ నక్సలైట్లు ఉన్నారో వాళ్ళందరి మీద, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా భారీగా నక్సలైట్ల యొక్క ప్రాబల్యం ఉండటంతో అక్కడ చాలా భారీ ఆపరేషన్ చేపట్టి ఈ రోజున ఎంతోమంది నక్సలైట్లను చంపడం జరిగింది. ఇక అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈ ఉద్యమం ఇంకా మనం నడపలేము, ముందుకు సాగించలేము అని చెప్పి ఎప్పుడైతే నక్సలైట్లు భావించారో వాళ్ళు ముందుకు వచ్చి, మొన్నే మనం చూసిన దేవ్జీ, రాజిరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా లొంగిపోవడం జరిగింది. అంతేకాకుండా నక్సలైట్లలో చాలా మంది మరణించడం కూడా జరిగింది. హిట్మా అని చెప్పి ఆయన వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్ట్, అలాంటి వాళ్ళు కూడా మరణించడంతో ఆ ఉద్యమం కూడా వీక్ అయిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ రోజున గణపతి గారు, ఇందాక లక్ష్మణరావు గారు కానీ, ఆయన వెంకటేశ్వర్లు గారు కానీ చెప్పడం జరిగింది, గణపతి గారు పెద్దవారు అయిపోవడంతో వాళ్ళు ఆయనకున్న ఆరోగ్య సమస్యలు కానీ ఇటువంటి పరిస్థితుల్లో
ఆయన కూడా లొంగుబాటుకి ముందుకు వచ్చిన పరిస్థితులు. నిజంగా నక్సలైట్లు అందరూ కూడా ముందుకు వచ్చి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి ఈ రోజున నిజంగా అసమానతలు అనేవి జరుగుతున్న మాట మాత్రం వాస్తవం. అది నక్సలైట్లు ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు జరుగుతున్నాయి. ఈ రోజున కూడా వ్యవస్థల్లో ఉన్న లోపాల కారణంగా ఖచ్చితంగా ఎక్కడికక్కడ అసమానతలు, అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. గతంలో ఏంటంటే ఈ నక్సలైట్ల యొక్క ప్రాబల్యం ఉండేది కాబట్టి కొంత భయం ఉండేది. అమ్మో, మనం ఏదైనా తప్పు చేస్తే నక్సలైట్లు అనేవాళ్ళు వచ్చి మనల్ని ఏమన్నా చంపేస్తారేమో, లేకపోతే ఇబ్బందులు పెడతారేమో అనే భయం ఉండేది. రేపు నక్సలైట్ల ఉద్యమం పూర్తిగా ఆ, ఇది ఇదైపోతే ఎక్కడికక్కడ ఆ భయం పోతుంది. ఖచ్చితంగా ఈ వ్యవస్థ అవినీతి వ్యవస్థగా ఇప్పటికే చాలా దారుణంగా ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఇంకా భ్రష్టు పట్టిపోయే పరిస్థితులు ఉండొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. కానీ ప్రభుత్వాలు కూడా, ఎందుకంటే ఈ రోజున ఏ వ్యవస్థలో చూసినా సరే అవినీతి అనేది అది కేంద్ర స్థాయిలో అవ్వచ్చు లేదా రాష్ట్ర స్థాయిలో అవ్వచ్చు, అన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా అవినీతి విశృంఖలంగా ఉంటుంది. ఈ అవినీతి కట్టడి చేసే విధానం అనేది ముందుగా మనం దాని మీద ప్రక్షాళన చేయగలిగితే ఖచ్చితంగా నక్సలైట్లు అనే వాళ్ళు ఎక్కడా పుట్టుకురారు. భవిష్యత్తులో కూడా నక్సలైట్ ఉద్యమం అనేది రాదు అనేది నా యొక్క అభిప్రాయం. ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతుంది చాలా చోట్ల జరుగుతున్న అవినీతి కారణంగానే. ఇక ఫైనల్గా మీరు అడిగారు, ప్రశ్నించే వాళ్ళు మీరు మీకున్న ఓట్ బ్యాంక్ ప్రకారం మీరు వచ్చి ముందుకు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఏ రోజు మాట్లాడినా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోయినా బయట ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని వ్యవహారాలని కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారు, ప్రజల తరపున పోరాటం చేస్తారనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను సురేష్ గారు.